ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయి చేసే దీపారాధన. అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూస్తున్న వారందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. చాలామంది నిత్యం పూజలు చేసేవారు ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఇంట్లో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒక్కసారి తనిఖీ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే తప్పుల వల్ల ఉన్నత స్థాయికి వెళ్ళలేము. మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం పొందాలి. దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసి చూడండి. త్వరలోనే మీకు మంచి జరిగి మీరు ఉన్నత స్థానానికి వెళ్తారు. హిందూ పురాణాల ప్రకారం ఉదయాన్నే నిద్రలేచి మొదట చేయవలసిన పని అరచేతులు చూడడం. కరాతే వసతే లక్ష్మీ కరాతే మధ్య సరస్వతి కరములే స్థిత గౌరీ ప్రదాతే కర దర్శనం అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అంతేకాదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి, విద్యాదేవి, గౌరీదేవి ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఇంటిలోని పూజా గదిలోని పూజ చేయాలి. బ్రహ్మముహూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం సిద్ధిస్తుంది. పూజతో పాటు నవగ్రహ మంత్రం జపించాలి. అంతేకాదు జీవితంలో అతిపెద్ద సమస్యలు సులభంగా అధిగమిస్తారు. దీనితో పాటు జాతకంలో నవగ్రహ శాంతి ఉంటుంది. ఈ మంత్రంతో పాటు గాయత్రి మంత్రం కూడా జపించాలి. పనిచేసే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బ్రహ్మముహూర్త సమయంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారంట. కాబట్టి బ్రహ్మముహూర్త సమయంలో స్నానం చేసి పూజా గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవత అనుగ్రహం పొందవచ్చు. ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమః శివాయ అని 108 సార్లు జపిస్తే చాలు 1000 యుగాల పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుందంట. దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడి చేత్తో నీరు చిలకరించి దేవతా సంబంధిత స్తోత్రం చదవాలి. దేవతా స్తోత్రం సంబంధిత స్తోత్రం నైవేద్యాలపై నీటి బిందువులు ప్రోక్షించాలి. తర్వాత నమస్కరోమి అని అష్టాంగం చేసి లేవాలి. దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత 5 నిమిషాలు అలా వదిలేసి పూజా గదిలో నుంచి బయటకు వచ్చేయాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ పూజా గదిలోకి వెళ్ళి నమస్కరించి ఆహార పదార్థాలను బయటకు తీసుకురావాలి. ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది. ఇంట్లోని పూజా గదిలోని 2 వైపులా పసుపుతో స్వస్తి చిహ్నం వేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మీ కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది అని శాస్త్రం చెబుతుంది. పూజ పూర్తి అయిన తర్వాత ఇంట్లో దీపం వేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు దేవుని మందిరం తలుపులు తెరిచే ఉంచాలి. పూజా గదిలో లక్ష్మీ అమ్మవారి పటం దగ్గర లేదా విగ్రహం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి. ఇలా పూజించేవారు సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు. మీ పూజా గదిలో ఎప్పుడూ అక్షింతలు ఉండాలి. అక్షింతలు ఉన్న పూజా గదిలో ఎప్పుడూ దైవశక్తి ఉంటుంది. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందారం పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం వరిస్తుంది. శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది. అన్ని రోజుల కంటే శుక్రవారం, శనివారం చేసే పూజలకు అధిక శక్తి ఉంటుంది. భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ 2 రోజుల్లో దేవునికి పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం పొందవచ్చు. తద్వారా మీ ఇంటిపై దేవత ఆశీర్వాదం ఉంటుంది. పూజా గదిలో ఉండే దేవుడి పాఠాలు కూడా పాతవి ఉంచకూడదు. కాబట్టి మీ పూజా గదిలో
పాత విగ్రహాలు ఉంటే వాటిని తీసేయండి. పూజా గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి పూజా గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ చేసిన తరువాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి తీర్థాన్ని స్వీకరించడం వల్ల మీకు దేవుడు రక్షగా ఉంటాడు. ఇంటి ప్రవేశం ద్వారా వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. పసుపు సానుకూల శక్తిని కలిగి ఉంటుంది. ఇంట్లో ఆడవారు చేసే పూజ కన్నా మగవారు చేసే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది. స్త్రీలు చేసే పూజ కేవలం తన సంతానానికి మాత్రమే వర్తిస్తుందట. కాబట్టి కుటుంబం మొత్తం మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది. శుక్రవారం రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది. అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి. అలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం పూజ చేసేవారు ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించండి. పూజా గదిలో నెమలి పించాలు ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి. దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తి, ఆరోగ్యం, అభివృద్ధి చెందుతాయి. దీపం 9 ఒత్తులతో వెలిగిస్తే కీర్తి, ప్రతిష్ట లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషంతో ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహ దోషాలు నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహ వంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చెయ్యరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, బాధలు కలుగుతాయి. దీపారాధనకు తామర కాడలతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపం పెడితే శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయను వచ్చే దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి బాధలు తొలగించుకొనుటకు మంచిది. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఆముదం నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి. పూజా గదిలో శంఖం ఉంచితే పూజిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు తప్పనిసరిగా తీసేయాలి. మల్లె పూలతో పూజ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్యుని స్నానం చేసి ఆర్ఘ్యం అర్పిస్తే చాలా మంచిది. తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రతిరోజు అర్ఘ్యం సమర్పిస్తే ఇంకా మంచిది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి. మీకు ధన ప్రవాహం పెరుగుతుంది. శనివారం రోజున ఒక్కసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టుకు నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఇంట్లో నల్ల చీమలు కనపడితే వాటికి పంచదార వేయండి. ఇలా చేయడం వల్ల మీ పనులకు వచ్చే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా మీరు ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగడం అనేది ఈ పరిహారాలను పాటించండి. ఈ నియమాలు పాటించడం వల్ల ఎంతో కొంత మీకు ధనలాభం కలిగి మీకు జీవితంలో కలిసి రావడం అనేది జరుగుతుంది. ఈ నియమాలను అయితే తప్పనిసరిగా పాటించండి. వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే మీ కుటుంబానికి అంతా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదములు.